श्रीगुरुभ्यो नमः। हरिः ओम। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। आदौ दीपाराधनं कृत्वा भो दीपब्रह्मरूपोऽसि अन्धकारनिवारक मया कृतमिदं स्तोत्रं गृह्णीष्व वरदो भव। दीपमहालक्ष्मी नमः। गन्धादिसकलाराधनैः स्वर्चितम् अस्तु। आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसां कुर्वे घण्टारवं तत्र देवताह्वानलाञ्छनम् इति घण्टानादं कृत्वा మనం గరుడ పంచమి, నాగపంచమి అనబడేటువంటి ఫణిగౌరీ వ్రతాన్ని చేసుకోబోతున్నాం. అందులో భాగంగా మొదటగా మనం దీపారాధన చేసి ఉన్నాం. తరువాత ఘంటానాదము చేస్తూ పై చెప్పబడినటువంటి ఆగమార్థంతు దేవానాం అనే మంత్రాన్ని వింటూ ఆ యొక్క ఘంటానాదం చేస్తాం. తరువాతి కార్యక్రమం 2 అక్షతలు మనం చేతిలో తీసుకొని మన చుట్టూ చల్లుకోవలేను. ఓం అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా అపక్రామంతు భూతాద్యాః పిశాచాః సర్వతో దిశం సర్వేషామవిరోధేన పూజాకర్మ సమారభే అంటూ మీ చుట్టూ అక్షతలు చల్లి ఆ యొక్క భూతాలని ఉచ్చాటన చేయవలేను. తరువాత మీ ఆసనం క్రిందకి 2 అక్షతలు వేసుకొని భూమిని తాకి నమస్కారం చేసుకోవలేను. పృథ్వీత్వయాధృతా దేవి త్వం విష్ణునాధృతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. ఇప్పుడు ఆచమన పాత్రలోని నీళ్లను తీసుకొని మొదటగా కొద్దిగా నీళ్లు తీసుకొని తల మీద చల్లుకోవలేను. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః. మరలా ఉద్ధరణితో నీళ్లు తీసుకొని కేశవాయ నమః అని ఒకమారు త్రాగవలేను. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని 3 మార్లు తాగిన తరువాత గోవిందాయ నమః అని విడిచిపెట్టవలేను. తర్వాత కేశవాది నామస్మరణాన్ని కూడా చేస్తూ ఉండేది. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. మొదటగా మీ కులదేవత, గృహదేవత, ఆరాధ్య దేవత ఆ యొక్క దేవతలందరినీ కూడా మనసులో స్మరణ చేసుకునేది. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, గ్రామాదిదేవతాభ్యో నమః. మీ తల్లిదండ్రుల యొక్క పాదపద్మములకు నమస్కారం చేసినట్టుగా భావన చేసి వారికి నమస్కారం చేసుకునేది. ప్రత్యక్షంగా వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే వారి చేతికి అక్షతలిచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకునేది. మాతృభ్యో నమః, పితృభ్యో నమః మీకు విద్య నేర్పినటువంటి గురువుల్ని స్మరణ చేసుకునేది. గురుభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః ఇత్యుక్త్వా అక్షతలు చేతిలో పట్టుకునేది. శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీహరేః శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహనశకే బౌద్ధావతారే రామక్షేత్రే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన అద్య ప్రభవ
ఆదీనాం షష్ఠ్యాః సంవత్సరాణాం మధ్యే విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే అద్య పంచమ్యాం తిథౌ వాసరః వాసరస్తు వాసరయుక్తాయాం. ఇక్కడ మనం ఏ ఏ దేశకాల వ్యవధిలో మనం ఉన్నామో ఆ యొక్క దేశకాల సంకీర్తన చేసుకోవలేను. ఆయా దేశకాల సంకీర్తన చేసుకున్న తర్వాత మొదటగా అక్కడ ఏ సంవత్సరంలో ఉన్నాం, ఏ అయనంలో ఉన్నాం, ఏ ఋతువులో ఉన్నాం, ఏ మాసంలో ఉన్నాం, ఏ తిథి వార నక్షత్రాలలో ఉన్నాం, వాటన్నిటినీ ఒకసారి స్మరణ చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దాంట్లోనే భాగంగా మనకు గరుడ పంచమి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు వస్తుంది. కాబట్టి పంచమ్యాం తిథౌ వాసరః, ఆ రోజు ఏ వారం అయితే ఆ వారాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. వాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీపరమేశ్వరం ఉద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం. ఇక్కడ మీ గోత్రనామ స్మరణ చేసుకునేది. గోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య కుమారస్య కుమార్యాః సర్వేషాం సహ కుటుంబానాం, మీ ఇంట్లో వాళ్ళందరి యొక్క నామధేయములను స్మరించిన పిదప ఈ సంకల్పాన్ని చెప్పుకోవడం. మమ సర్వేషాం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధి అర్థం కల్పోక్త ప్రకారేణ శ్రీ పరమేశ్వర సమేత శ్రీ ఫణిగౌరీ దేవతా ప్రీత్యర్థం శ్రీ ఫణిగౌరీ దేవతా పూజనం అహం కరిష్యే అని చెప్పి అక్షతలు నీళ్లు విడిచిపెట్టవలేను. ఆదౌ శ్రీ మహాగణపతి పూజాఖ్యం కర్మ కరిష్యే. మొదటిగా విఘ్నహర్త విఘ్నకర్త గణపతి కాబట్టి మొదటగా గణపతి యొక్క పూజను చేసుకోబోతున్నాం. దానికంటే ముందు మనం తీసుకుని వచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా శుద్ధి కావాలి కాబట్టి పదార్థ శుద్ధి కొరకై కలశ పూజ కూడా మనం చేసుకోబోతున్నాం. ఓం కలశం గంధాక్షతపత్ర పుష్పైరభ్యర్చ. ఆ కలశమునకు కొద్దిగా గంధము అక్షతలు పుష్పములను వేసి అలంకరించుకోవలేను. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకమభిమంత్ర్యా. ఈ మంత్రములతో అభిమంత్రణ చేసిన పిదప కలశంలో ఉన్నటువంటి ఉద్ధరణ తీసుకొని అందులో ఉన్నటువంటి నీళ్లను పుష్పములతో చుట్టూ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలని దేవుడిని మిమ్మల్ని అంటే ఆత్మని
మొత్తాన్ని ఒకసారిగా ప్రోక్షణ చేసుకునేది. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు మొదటగా గణపతిని ప్రార్థన చేసుకునేది, పూలు అక్షతలు చేతిలో పట్టుకునేది. ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అస్మిన్ బింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి. ముందుగా గణపతి పూజ కొరకై మనం మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహమునైనా లేదా ఒక చిన్న పసుపు గణపతినైనా లేదా ఒక వక్కనైనా మనం పెట్టుకోవచ్చు. వక్క మీద చేసేట్లయితే క్రముక బింబే అని చెప్పుకోవాలి. విగ్రహం మీద చేసేట్లయితే అస్మిన్ బింబే, లేదా పసుపు గణపతి మీద చేసేట్లయితే అస్మిన్ హరిద్రా బింబే మహాగణపతిం ఆవాహయామి అని చెప్పి 2 అక్షతలు వేయవలేను. మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. స్వాగతం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. గం గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. స్నానం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. గం గణపతయే నమః. స్నానం సమర్పయామి. గం గణపతయే నమః. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. గం గణపతయే నమః. ఉపవీతార్థం పుష్పం సమర్పయామి. గం గణపతయే నమః. వస్త్రోపవీత అనంతరం గం గణపతయే నమః. వస్త్రోపవీతానంతరం ఆచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. శ్రీగంధం సమర్పయామి. గం గణపతయే నమః. గంధస్యోపరి అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. గం గణపతయే నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. గం గణపతయే నమః. కుంకుమచూర్ణం సమర్పయామి. గం గణపతయే నమః. పుష్పమాలికాం సమర్పయామి. గం గణపతయే నమః. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం కుమారగరవే నమః. ఓం ఈశ్వరపుత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం వనస్పతిరసోత్పన్నో గంధాఢ్యో ధూపవుత్తమః. ఆఘ్రయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అథ దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోరాద్ దివ్యర్జ్యోతిర్నమోऽस्तुతే గం గణపతయే నమః ఏకార్తిదీపం దర్శయామి ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి గం గణపతయే నమః నైవేద్యం కరిష్యే. ఇప్పటిదాకా మనం గణపతి యొక్క పూజలో భాగంగా స్వామిని ఆవాహన చేసుకొని స్వామివారికి ఆసనం సమర్పణ చేసి స్వామివారికి స్వాగతం చెప్పి తదుపరి స్వామివారికి పాద్యము, తర్వాత అర్ఘ్యము, తర్వాత ఆచమనీయము, దాని తర్వాత స్నానము, దాని తర్వాత వస్త్రము, దాని తర్వాత ఉపవీతము, వస్త్ర ఉపవీత ధారణానంతరం ఒకసారి ఆచమనీయం, తదుపరి అలంకరణార్థంగా గంధము, దానిపైన అక్షతలు, పసుపు, కుంకుమ, తదుపరి పుష్పమాలికా సమర్పణ, స్వామివారికి సుముఖాయ నమః అని చెప్పి నామపూజ, ధూపము, తర్వాత ఏకార్తి దీపము వీటి వరకు చేసి తదుపరి నైవేద్యం కార్యక్రమం చేస్తాం. విశ్వామిత్రుషి సవితా దేవత గాయత్రీ ఛందః. గం గణపతయే నమః యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాతిగోచరాః ప్రేరయేత్తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. గం గణపతయే నమః ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః. గం గణపతయే నమః యథాభాగశః ఫలనివేదనం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. భూగీఫలతాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. సమస్తోపచారపూజాः సమర్పయామి. గం గణపతయే నమః సర్వమంగళప్రాప్త్యర్థే నీరాజనం కరిష్యే. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. విఘ్నేశ్వరాయ నమః నీరాజనం సందర్శయామి. విఘ్నేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి. విఘ్నేశ్వరాయ నమః పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కరోమి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. గం గణపతయే నమః. ఓం ఉపస్పృశ్య హారతి తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు చేతిలోకి వేసుకొని 2 చేతులను తుడుచుకొని మళ్ళీ పుష్పములను చేతిలో పట్టుకొని స్వామివారికి మంత్రపుష్ప సమర్పణ చేసేది. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గం గణపతయే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి. గం గణపతయే నమః. మళ్ళీ 2 అక్షతలు తీసుకొని గణపతిని స్మరణ చేసుకునేది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గం గణపతయే నమః మనసాభీష్టప్రార్థనాం సమర్పయామి. గంధము, అక్షతలు, పుష్పమును చేతిలో పట్టుకొని గణపతికి అర్ఘ్యం ఇవ్వవలెను. గం గణపతయే నమః ప్రసన్నార్ఘ్యం సమర్పయామి. గం గణపతయే నమః ఛత్రచామరాది సమస్తోపచారపూజా సమర్పయామి. యస్య స్మృత్యాచనామోక్త్యా తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనేన కృతపూజారాధనకర్మణ మహాగణపతిः సుప్రీతः సుప్రసన్నో వరదో భవతు అని చెప్పి గణపతికి చేసినటువంటి పూజా కైంకర్యము ద్వారా మహాగణపతి ప్రీతి చెందెదను కాక అని చెప్పి 2 అక్షతలు నీళ్లు విడిచిపెట్టి తర్వాత గణపతి దగ్గర ఉన్నటువంటి ప్రసాదమును తీసుకుని తలలో పెట్టుకునేది. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
ఉపస్పృశ్య మహాగణపతయే నమః. 2 అక్షతలు గణపతి మీద వేసి గణపతిని ఉద్వాసన చెప్పవలేను. మహాగణపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమార్థం పునః ఆగమనాయ చ. మహాగణపతయే నమః త్వదనుజ్ఞయా ఫణిగౌరీవ్రతాఖ్యం కర్మ కరిష్యే అని చెప్పి గణపతికి ఒకసారి నమస్కారం చేసుకునేది. మహాగణపతయే నమః త్వత్ అనుజ్ఞయ, నీ అనుజ్ఞ చేత నేను ఫణిగౌరీ వ్రతమును చేసుకుంటాను స్వామి అని చెప్పి గణపతి యొక్క ఆజ్ఞని తీసుకొని మనం ముందుకు వెళ్ళవచ్చును. మొదటగా ఈ ఫణిగౌరీ వ్రతంలో మనం ఇక్కడ పసుపుతో ఏర్పాటు చేసుకున్నటువంటి 2 ముఖములుగా ఏర్పడినటువంటి గౌరీని 2 గోపురాలుగా చేసుకొని మనం పెట్టుకోవాలేను. దానిపైన ఒక నాగ ప్రతిమ ఉంటే కనుక పెట్టుకునేది. దానిపైన కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం సంప్రదాయానుసార విశేషం. దాన్ని మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా కూడా పోవచ్చు. ఆ కలశాన్ని మీకు సౌకర్యం ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి దాంట్లో ఒక దారమును మనం ఫణిగౌరీ వ్రతాన్ని కంకణ దారాన్ని మనం ధారణ చేస్తాం కదా, వాటికి సంబంధించి దారమును కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఓం అథ ఫణిగౌరీ పూజాఖ్యం కర్మ కరిష్యే. ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేలికలంకటీం ఆగమపి వినయూరీంచ ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం. ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమపి వినిమయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం. ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమవిపనమయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం. ఫణిగౌర్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆగచ్చదేవ దేవేశి శంకరార్థశరీరిణి ఆవాహయామి భక్త్యా త్వాం ఫణిగౌరి నమోస్తుతే. ముద్దుగా 2 పుష్పములను చేతిలో పట్టుకొని గౌరీదేవిని ప్రార్థన చేసుకునేది, ధ్యానం చేసుకునేది. ఓంకారపంజరశుకీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావయేద్గౌరీం. ఫణిగౌర్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అథ ఆవాహనం. మళ్ళీ 2 పుష్పములు చేతిలో పట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసుకునేది. ఆగచ్చదేవ దేవేశి శంకరార్థశరీరిణి ఆవాహయామి భక్త్యా త్వాం ఫణిగౌరి నమోస్తుతే ఆవాహయామి అని చెప్పి అమ్మవారి మీద 2 పుష్పాక్షతలను వేసేది. అథ సింహాసనం. అమ్మవారికి సింహాసన సమర్పణ 2 పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకునేది. ఓం మాణిక్యవజ్రవైడూర్య నీలరత్నాదిశోభితం రత్నసింహాసనం దివ్యం గృహాణ పరమేశ్వరీ. దివ్యసింహాసనం సమర్పయామి. మళ్ళీ ఒక ఉద్ధరణతో నీళ్లు తీసుకొని అమ్మవారికి పాద్యం సమర్పణ చేసేది. గంగా గోదావరీతోయం కృష్ణవేణీ సముద్భవం పాద్యం దాస్యామి తే దేవి ఫణిగౌరి నమోస్తుతే. గంగా గోదావరీతోయం కృష్ణవేణీ సముద్భవం పాద్యం దాస్యామి తే దేవి ఫణిగౌరి నమోస్తుతే. పాద్యం పరికల్పయామి. తర్వాత అమ్మవారికి అర్ఘ్య సమర్పణ చేసేది. శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమో నమః హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. శ్రీ ఫణిగౌరీ దేవ్యై నమః. అత మధుపర్కం. అమ్మవారికి మధుపర్క సమర్పణ చేస్తాం. ఒక అరటిపండుకి కొద్దిగా పెరుగు, తేనె, నెయ్యిని కలుపుకొని అందులో పెట్టి నైవేద్యం చేసేది.
ఫణిగౌరీదేవ్యై నమః. పయోదధిసమాయుక్తం ఘృతశర్కరసంయుతం మధుపర్కం ప్రదాస్యామి గ్రహాణాసురమర్దిని. శ్రీ ఫణిగౌరీదేవ్యై నమః. మధుపర్కం సమర్పయామి. పెరుగు, తేనె, నెయ్యి ఈ మూడింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని మధుపర్కం అంటారు. దీనిని ఒక పాత్రలోకి వేసుకోనో లేదా అరటిపండుకు దాన్ని పెట్టో ఏ విధంగా అయినా కూడా మనం నైవేద్యం చేయవచ్చు. ఫణిగౌరీదేవ్యై నమః. యథాభాగశః మధుపర్కం సమర్పయామి. ఫణిగౌర్యై నమః. మధుపర్కం సమర్పయామి. ఫణిగౌర్యై నమః. అథ స్నానం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఫణిగౌర్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అథ పంచామృత స్నానం. ఫణిగౌరీదేవ్యై నమః. క్షీరస్నానం సమర్పయామి. పయోదధిసమాయుక్తం ఘృతశర్కరసంయుతం పంచామృతై స్నానమిదం గ్రహాణాసురమర్దిని. శ్రీ ఫణిగౌరీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. పయోదధిసమాయుక్తం ఘృతశర్కరసంయుతం పంచామృతై స్నానమిదం గ్రహాణాసురమర్దిని. ఫణిగౌరీదేవ్యై నమః. దధిస్నానం సమర్పయామి. దధిస్నానానంతరం ఆజ్యస్నానం సమర్పయామి. ఫణిగౌరీదేవ్యై నమః. ఆజ్యస్నానానంతరం మధుస్నానం సమర్పయామి. ఫణిగౌరీదేవ్యై నమః. ఫణిగౌరీదేవ్యై నమః. మధుస్నానానంతరం శర్కరాస్నానం సమర్పయామి. పయోదధిసమాయుక్తం ఘృతశర్కరసంయుతం పంచామృతై స్నానమిదం గ్రహాణాసురమర్దిని. పంచామృతస్నానం సమర్పయామి. పంచామృతస్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆ విధంగా అమ్మవారిని మనం ధ్యానం చేసుకున్నాం, ఆవాహనం చేసుకున్నాం. తదుపరి అమ్మవారికి దివ్య సింహాసనాన్ని సమర్పణ చేశాం. తర్వాత పాద్యాన్ని ఇచ్చాం. అమ్మవారి యొక్క పాదాలని కడిగినాం. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పాదాలని కడిగిన తరువాత హస్తయోహో అర్ఘ్యం అమ్మవారి యొక్క చేతులను శుద్ధి చేసినాం. తర్వాత మధుపర్క సమర్పణ చేశాం. తదుపరి పంచామృత స్నానాన్ని చేసి ఉన్నాం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ 5 పదార్థములను అమ్మవారికి అభిషేకం చేసి ఉన్నాం. మన దగ్గర ప్రతిమ ఉంటే దానికి చేసుకోవచ్చు. లేదంటే పంచామృతాలన్నింటినీ కలిపి ఒక పుష్పంతో మనం స్వామివారికి అక్కడ అమ్మవారికి సమర్పణ కూడా చేయవచ్చును. అథ వస్త్రం 2 పుష్పములు చేతిలో పట్టుకొని అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసేది. ఓం ఫణిగౌరీదేవ్యై నమః. రక్తపీతమయం వస్త్రం దుకూలం చ మనోహరం మయా దత్తమిదం వస్త్రం ధార్యతాం భండమర్దిని. శ్రీ ఫణిగౌరీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఈ సమయంలో మనం పత్తితో తడిపినటువంటి వస్త్రములు తయారు చేసుకొని ఉంటే వాటిని అమ్మవారికి సమర్పణ చేయవచ్చు. లేదు ఉంటే దాని తన్నిమిత్తముగా ఆ యొక్క పుష్పములనైనా కూడా మనం సమర్పణ చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి యజ్ఞోపవీత సమర్పణ. బ్రహ్మసూత్రం శుభ్రమిదం త్రిగుణం త్రిగుణైర్యుతం బ్రహ్మగ్రంథియుతం దేవి
ఫణిగౌరి నమోస్తుతే ఫణిగౌర్యై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు ఒక మారు నీళ్లు చూపెట్టి వదిలిపెట్టవలను. వస్త్రోపవీతానంతరం ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఆభరణాలను ఏమైనా మనం ఆభరణాలు ఇంట్లో ఉంటే వాటిని మనం సమర్పణ చేయవచ్చు. లేని పక్షంలో పూలు అక్షతలైనా కూడా వేయవచ్చు. ముక్తా మాణిక్య వైడూర్య రత్నహేమాది నిర్మితం దివ్యమాభరణం దేవి గిరిజాయై నమోస్తుతే ఆభరణార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అథ గంధ సమర్పణం. అమ్మవారికి ఒక పుష్పంతో గంధం అద్దుకొని వేసేది. శ్రీగంధం చందనోన్మిశ్రం కస్తూర్యాది సమన్వితం గంధం గృహాణ దేవేషి మయా దత్తమిదం శుభే దివ్యపరిమళగంధం సమర్పయామి. 2 అక్షతలు పూజ చేసేది. గంధస్యోపరి అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. పసుపు కుంకుమను పూజ చేసేది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే ఫణిగౌర్యై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమచూర్ణం సమర్పయామి. మాల్యాని చ సుగంధీని మాలత్యాదీన వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాని ప్రతిగృహ్యతాం పుష్పమాలికాం సమర్పయామి. కట్టినటువంటి పుష్పమాలికలను మనం అమ్మవారికి సమర్పణ చేసేది. తరువాత వివిధ పుష్పాలను చేతిలో పట్టుకొని అమ్మవారికి పూజ చేసేది. చామంతికావకుళ చంపక పాటలాబ్జై పున్నాగజాతి కరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసీదళ మల్లికాద్యై త్వాం పూజయామి జగదీశ్వరి తే పదాబ్జే నానావిధ పుష్పపత్రం సమర్పయామి పుష్పైః పూజయామి అథాంగపూజాఖ్యం కర్మ కరిష్యే. భగవంతుడికి మనం పూజ చేసేటప్పుడు పాదముల నుంచి శిరస్సు వరకు పూజ చేయాల్సినటువంటి సంప్రదాయం ఉన్నది. కాబట్టి మొదటగా అమ్మవారి యొక్క పాదాల నుంచి మనం శిరస్సు వరకు పూజ చేసుకుంటూ వెళతాం. దీన్ని అంగపూజ అంటారు. శివాయై నమః పాదో పూజయామి భవాన్యై నమః గుల్భౌ పూజయామి రుద్రాణ్యై నమః ఊరు పూజయామి శర్వాణ్యై నమః జంఘే పూజయామి సర్వమంగళాయై నమః కటిం పూజయామి అపర్ణాయై నమః స్తనౌ పూజయామి మృడాన్యై నమః కంఠం పూజయామి చండికాయై నమః బాహూన్ పూజయామి ఆర్యాయై నమః ముఖం పూజయామి సత్యై నమః నాసికాం పూజయామి సునేత్రాయై నమః నేత్రే పూజయామి సుకర్ణాయై నమః కర్ణే పూజయామి మేనకాత్మజాయై నమః లలాటం పూజయామి ఫణిగౌర్యై నమః శిరః పూజయామి మహాగౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అథ అష్టోత్తర శతనామావళి పూజాఖ్యం కర్మ కరిష్యే. ఇప్పుడు అమ్మవారికి మనం అష్టోత్తర శతనామములతో పూజించుకోబోతున్నాం. వాటికి పుష్పములుంటే పుష్పములతో చేయవచ్చు. లేని పక్షంలో అక్షతలు, లేని పక్షంలో కుంకుమార్చన అయినా కూడా చేసుకోవచ్చు. ఓం గౌర్యై నమః ఓం గణేశజనన్యై నమః ఓం గిరిరాజతనూభవాయై నమః ఓం గుహాంబికాయై నమః ఓం జగన్మాత్రే నమః ఓం గంగాధరకుటుంబిన్యై నమః ఓం వీరభద్రప్రసువే నమః ఓం విశ్వవ్యాపిన్యై నమః ఓం విశ్వరూపిణ్యై నమః ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః ఓం కష్టదారిద్ర్యశమన్యై నమః ఓం శివాయై నమః ఓం శాంభవ్యై నమః ఓం శంకర్యై నమః ఓం బాలాయై నమః ఓం భవాన్యై నమః ఓం భద్రదాయిన్యై నమః ఓం మాంగళ్యదాయిన్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం మంజుభాషిణ్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః ఓం మహాబలాయై నమః ఓం హేమాద్రిజాయై నమః ఓం హైమవత్యై నమః ఓం పార్వత్యై నమః ఓం పాపనాశిన్యై నమః ఓం నారాయణాంశజాయై నమః ఓం నిత్యాయై నమః ఓం నిరీశాయై నమః ఓం నిర్మలాయై నమః ఓం అంబికాయై నమః ఓం మృడాన్యై నమః ఓం మునిసంసేవ్యాయై నమః ఓం మానిన్యై నమః ఓం మేనకాత్మజాయై నమః ఓం కుమార్యై నమః ఓం కన్యకాయై నమః ఓం దుర్గాయై నమః ఓం కలిదోషనిషూదిన్యై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం కృపాపూర్ణాయై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం కమలార్చితాయై నమః ఓం సత్యై నమః ఓం సర్వమయ్యై నమః ఓం సౌభాగ్యదాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం అమలాయై నమః ఓం అమరసంసేవ్యాయై నమః ఓం అన్నపూర్ణాయై నమః ఓం అమృతేశ్వర్యై నమః ఓం అఖిలాగమసంస్తుతాయై నమః ఓం సుఖసచ్చిత్సుధారసాయై నమః ఓం బాల్యారాధితభూతదాయై నమః ఓం భానుకోటిసమజ్జుతయే నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం పరాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం శీతాంశుకృతశేఖరాయై నమః ఓం హరిద్రాకుంకుమారాధ్యాయై నమః ఓం సర్వకాలసుమంగళ్యై నమః ఓం సర్వభోగప్రదాయై నమః ఓం సామశిఖాయై నమః ఓం వేదాంతలక్షణాయై నమః ఓం కర్మబ్రహ్మమయ్యై నమః ఓం కామకలనాయై నమః ఓం కాంక్షితార్థదాయై నమః ఓం చంద్రార్కాయుతతాటంకాయై నమః ఓం చిదంబరశరీరిణ్యై నమః ఓం శ్రీచక్రవాసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం కామేశ్వరపత్న్యై నమః ఓం కళాయై నమః ఓం మురారిప్రియార్థాంగ్యై నమః ఓం మార్కండేయవరప్రదాయై నమః ఓం పుత్రపౌత్రప్రదాయిన్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం పురుషార్థప్రదాయై నమః ఓం సత్యధర్మరతాయై నమః ఓం సర్వసాక్షిణ్యై నమః ఓం శతశశాంకరూపిణ్యై నమః ఓం శ్యామలాయై నమః ఓం బగళాయై నమః ఓం చండ్యై నమః ఓం మాతృకాయై నమః ఓం భగమాలిన్యై నమః ఓం శూలిన్యై నమః ఓం విరజాయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం ప్రత్యంగిరాంబికాయై నమః ఓం ఆర్యాయై నమః ఓం దాక్షాయణ్యై నమః ఓం దీక్షాయై నమః ఓం సర్వవస్తూత్తమోత్తమాయై నమః ఓం శివాభిధానాయై నమః ఓం శ్రీవిద్యాయై నమః ఓం ప్రణవార్థస్వరూపిణ్యై నమః ఓం హ్రీంకార్యై నమః ఓం నాదరూపాయై నమః ఓం త్రిపురాయై నమః ఓం త్రిగుణాంబికాయై నమః ఓం సుందర్యై నమః ఓం స్వర్ణగౌర్యై నమః ఓం షోడశాక్షరదేవతాయై నమః ఓం ఫణిగౌర్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. మనం దశగ్రంథియుక్తముగా అంటే 10 గ్రంథులు 10 ముడులు వేసినటువంటి తోరగ్రంథి వాటిని పూజ చేసుకుందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఫణిగౌరీదేవ్యై నమః. లం పృథ్వీతత్వాత్మికాయై గంధం కల్పయామి. హం ఆకాశాత్మికాయై పుష్పం కల్పయామి. యం వాయువాత్మికాయై ధూపం కల్పయామి. రమగ్న్యాత్మికాయై దీపం కల్పయామి.
వం అమృతతత్వాత్మికాయై అమృతోపహారనైవేద్యం పరికల్పయామి. సంసర్వాత్మికాయై సమస్తోపచారపూజా సమర్పయామి. ఫణిగౌరీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. అమ్మవారికి పుష్ప సమర్పణ అయిన తర్వాత ధూపం 2 అగరబత్తులు వెలిగించుకోవలేను. ఓం ఫణిగౌర్యై నమః దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహాణ సురసత్తమే ధూపమాఘ్రాపయామి. అథ దీపం. ధూపం అయిన తర్వాత ఏకార్తి దీపం అంటారు. వాటిలోకి మనం 3 ఒత్తులను నెయ్యిలో తడుపుకొని వాటిని వేసుకొని అమ్మవారికి దీప సమర్పణ చేయవలేను. ఓం భక్త్యా దత్తం మయా దీపం త్రివర్తిఘృత సంయుతం అంధకార నివృత్త్యర్థం గ్రహాణాజ్ఞాననాశిని దీపం దర్శయామి. ధూపదీపానంతరం దీపము ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకొని వదిలిపెట్టవలేను. ఆచమనీయం సమర్పయామి. అథ నైవేద్యం. మీరు తయారు చేసుకున్నటువంటి ఇంట్లో చేసుకున్నటువంటి పదార్థాలని తర్వాత పళ్ళని అన్నిటిని కూడా అమ్మవారి ముందు పెట్టి ఒక చతురస్రాకార మండలంను చేసి దానిపైన కొద్దిగా పసుపు అక్షతలు గంధము వేసి దానిపైన నైవేద్య పాత్రను పెట్టి నైవేద్యం చేయవలేను. భక్షైర్భోజ్యై సచోష్యైశ్చ పరమాన్నం సుశర్కరం నైవేద్యం గృహ్యతాం దేవి శంభుపత్ని నమోస్తుతే. శ్రీఫణిగౌర్యై నమః. యో దేవస్వితాస్మాకం ధియో ధర్మాతిగోచరాః ప్రేరయేత్తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఓం ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః వ్యానాత్మనే నమః ఉదానాత్మనే నమః సమానాత్మనే నమః. ఫణిగౌర్యై నమః. నానావిధ ఫల నివేదనం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ 5 సార్లు నీళ్లు చూపెట్టి వదిలిపెట్టవలేను. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం మీద ఒక ఉద్ధరణి నీళ్లు విడిచిపెట్టేది. పూగి ఫల సమాయుక్తం నాగవళ్ళీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఫణిగౌర్యై నమః. తాంబూలం సమర్పయామి. ఒక దక్షిణ పెట్టేది. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్యఫలదం అతఃశాంతిం ప్రయచ్ఛమే. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. అథ నీరాజనం. అమ్మవారికి ఒక కర్పూర హారతిని ఇచ్చేది. ఓం సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీఫణిగౌర్యై నమః. నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం ఒక ఉద్ధరణ నీళ్లు విడిచిపెట్టేది. ఆచమనీయం సమర్పయామి. పుష్పములను వేసేది. పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. రక్షాన్ ధారయామి. ఆహారతిని కళ్ళగద్దుకొని నమస్కారం చేసుకునేది. ఉపస్పృశ్య మళ్ళీ చేతిలోకి నీళ్లు వేసుకొని చేయి తుడుచుకునేది. 2 పుష్పములను చేతిలో పట్టుకొని అమ్మవారికి మంత్రపుష్ప సమర్పణ చేయబోతున్నాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీఫణిగౌర్యై నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మనం ఇదివరకు పూజ చేసుకున్నటువంటి తోరమును ఇప్పుడు ఈ క్రింది మంత్రమును చెప్పి కట్టుకోవలేను. మనం ఇదివరకు పూజ చేసినటువంటి తోరమును ఈ శ్లోకమును పఠించుచు కట్టుకొనవలేను. దశగ్రంథి సమాయుక్తం కుంకుమాక్తం సుదోరకం కరే బధ్నామి
వరదే తవ ప్రీతికరం శుభం అని పైన చెప్పించినటువంటి శ్లోకాన్ని మీరందరూ కూడా పలుకుతూ ఈ యొక్క తోరమును కట్టుకోవలేను. తరువాత 2 అక్షతలు మరియు ఒక కాయిన్ అంటే ఒక పదార్థంను తీసుకొని ఆ యొక్క బ్రాహ్మణునికి దానం ఇచ్చేటువంటి వాయినానికి వదిలిపెట్టేది. ఫణిగౌరీ చ గృహ్ణాతి ఫణిగౌరీ దదాతి చ తారకా ఫణిగౌరీ చ ఫణిగౌరి నమోస్తుతే అంటూ ఒక దక్షిణను ఆ యొక్క బ్రాహ్మణుడికి ఇచ్చేటువంటి వాయినం మీద వదిలిపెట్టేది. ఫణిగౌర్యై నమః ఛత్రచామరాందోళనాది సర్వోపచార పూజాం పరికల్పయామి అంటూ 2 అక్షతలు అమ్మవారికి సమర్పణ చేసేది. అక్షతలు నీళ్లు విడిచిపెట్టేది. అనేన శ్రీ పరమేశ్వర సమేత ఫణిగౌరీ వ్రతేన భగవతి సర్వాత్మిక శ్రీ ఫణిగౌరీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఇప్పుడు వ్రత కథ చెప్పబడుతుంది. గరుడ పంచమి ఫణిగౌరీ వ్రత కథ. సూతుడు శౌనకాది మహామునులను చూచి, మునీంద్రులారా, సువాసినులకు దీర్ఘకాల సౌమంగళ సిద్ధిని సకల సంపదలను ఇచ్చుచున్నట్టి ఉత్తమ వ్రతమును చెప్పెదను వినుమనెను. వివరింపుడని మునులు అడుగగా ఇట్లు చెప్పెను. ఈ వ్రతమును సోదరులు గలయే సుమంగళి అయినను చేయవచ్చు. శ్రావణ శుద్ధ పంచమి నాడు మంగళ స్నానమాచరించి శుద్ధమైనటువంటి గృహములో మంటపమును ఏర్పాటు చేసి అలంకరించి బియ్యము పోసి ఆదిశేషుని ప్రతిమను పెట్టి కల్పోక్త విధితో పూజించి 10 గ్రంథులు గల తోరమునకు పూజ చేసి దానిని ధరించి యథాశక్తి బ్రాహ్మణ సంతర్పణము చేయవలయును అని సూత మహర్షి చెప్పెను. అంతటా శౌనకాదులు, మునీంద్ర, దీనికి గరుడ పంచమి అని పేరు ఎట్లు వచ్చినదో చెప్పుమని అడిగిరి. సూత మహర్షి ఇట్లు చెప్పెను. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కశ్యపునికి కద్రువు, సుపర్ణి అను 2 భార్యలుండరి. సుపర్ణికి పుట్టినటువంటి వాడే గరుత్మంతుడు. అతడు మితిమీరినటువంటి బలపరాక్రమములు కలవాడు. అతడు ఒకనాడు తల్లిని చూచి, అమ్మా, నీవెందుకు ఈ సవతి ఇంట పనికత్తెవై దాస్యము చేయుచున్నావా అని అడిగను. నాయనా, నీవిప్పుడు స్వర్గలోకమునకు వెళ్ళి అమృతమును తెచ్చినచో నా దాస్యము పోవునని చెప్పెను. ఆ మాట విన్నటువంటి గరుత్మంతుడు అమృతమును తెచ్చుటకై స్వర్గలోకమునకు వెళ్ళెను. అక్కడ ఇంద్రాది దేవతలందరూ శస్త్రాస్త్రములతో గరుడని బంధింపవచ్చిరి. గరుత్మంతుడు తన రెక్కల దెబ్బలతో వారందరినీ కూడా అణచి దేవతలు చూచుచుండగానే అమృత భాండమును తీసుకుని వచ్చి తల్లికి సమర్పించెను. ఆమె ఆ భాండమును కద్రువనుకు ఇవ్వగా ఆమె, నీ దాస్యము పోయినది, యథేచ్ఛగా వెళ్ళవచ్చును అనెను. సుపర్ణి దాస్యము నుండి విముక్తురాలయ్యను. వెంటనే ఇంద్రాదులు వచ్చి అమృత భాండమును తీసుకొని పోయిరి. తల్లిని దాస్యము నుండి విడిపించినందున గరుడు ఈ పంచమి నాడు పుట్టుట చేత ఈ శ్రావణ శుద్ధ పంచమికి గరుడ పంచమి అను పేరు వచ్చినది. గరుడ పంచమి వ్రతమును ఆచరించి ఈ కథను చదివిన వారు పాపముల నుండి విడబడి ఉత్తమ గతిని పొందెదరని సూత మహర్షుల వారు తెలియజేసిరి. వ్రతకథ సమాప్తం. ఫణిగౌరీదేవ్యై నమః. ఈ విధంగా వ్రతకథను వినిన తరువాత అమ్మవారికి ఉపచార సమర్పణంతా అయ్యున్నది. ఆ విధంగా ఒక హారతి ఇచ్చి, ఎర్రనీళ్ళ హారతి అంటారు, వాటిని ఇచ్చి మనం ఆ యొక్క కార్యక్రమాన్ని సమాప్తిని చేయవచ్చు. తర్వాత ఈ యొక్క అమ్మవారిని కూడా ఉద్వాసన కూడా చేయవచ్చును.
ఫణిగౌర్యై నమః యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమార్థం పునః ఆగమనాయ చ అని చెప్పి అమ్మవారిని ఉద్వాసన చేసే ఆ విధంగా అమ్మవారిని ఉద్వాసన చేయవలేను. ఈ వ్రతాన్ని చేసుకోదలిచినటువంటి వారు ఈ క్రింది ఏర్పాట్లను చేసుకోవలేను. మొదటగా భూశుద్ధి. ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో కానీ రంగుల చూర్ణములతో కానీ ముగ్గులు పెట్టి దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లవముగా కానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వరిపిండి లేదా బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను కానీ చిత్రపటమును కానీ ఆ పీటపై ఉంచాలి. ముందుగా పసుపుతో కానీ లేదా విగ్రహ రూపంలో కానీ గణపతిని మనం ఉంచుకొని ఆ గణపతి పూజ చేయవలేను. తరువాత క్రొత్త తుండుగుడ్డ మీద కానీ బియ్యం పోసి దానిపైన ఒక తమలపాకును ఉంచి అందులో గణపతిని ఉంచి గణపతికి షోడశ ఉపచార పూజలను చేయవలేను. దీపారాధన చేసుకోవలేను. ఈ విధంగా ఘంటానాదం దీపారాధన చేయవలేను. ఈ విధంగా మనమంతా సిద్ధం చేసుకున్న తర్వాత మనం కార్యక్రమానికి సిద్ధమవ్వవచ్చును. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.